close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సీ హన్సీ. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఈ వీడియోలో వచ్చేసి హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో లండన్ బ్రిడ్జ్ సెటప్ వేశారనమాట. సో చిన్నగా ఎగ్జిబిషన్ లాగా అయితే అరేంజ్ చేశారు. సో ఈరోజు మనమైతే అక్కడికే వెళ్ళబోతున్నాం అనమాట. సో లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ అనుకుంటూ, సో మామూలుగా లండన్ బ్రిడ్జ్ చూడాలంటే మనం లండన్కి వెళ్ళాల్సిన పని లేకుండా సేమ్ అదే సెటప్ని నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో అరేంజ్ చేశారనమాట. ఈ ప్లేస్ అందరికీ తెలిసే ఉంటుంది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి. సో మనము ఎక్కడైనా మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు, యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు. పీపుల్ ప్లాజా అని కొట్టేస్తే మీకు ఈ సెటప్, ఈ ఎగ్జిబిషన్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి అనమాట. సో ఇంకా సడన్గా పిల్లలకి హాలిడే ఇచ్చారనమాట. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయో లేదో మిడిల్లో సడన్గా అయితే హాలిడే అయితే ఒకటి వచ్చింది. ఈ హాలిడేని ఎట్లా స్పెండ్ చేద్దాము అని చెప్పేసి ఇంకా పిల్లలు బయటికి ఎటన్నా వెళ్దామంటే ఇంకా సరే ఎక్కడికో ఎందుకు అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. సో యాక్చువల్గా ఇది జరుగుతుంది అని మాకు కూడా తెలీదు, రీసెంట్గానే తెలిసిందనమాట. అందుకని చెప్పేసి సో మొన్న ఇటు నుంచి వెళ్తూ ఉంటే చూసాము ఇక్కడ ఎగ్జిబిషన్ లండన్ బ్రిడ్జ్ సెటప్ అయితే ఉంది అని చెప్పేసి మాకు కన్ఫర్మ్ అయిన తర్వాత అప్పుడు ఇంకా సరే పిల్లలకి కూడా హాలిడే కూడా కలిసి వచ్చింది అన్నట్టుగా మేము ముగ్గురమే వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేసి చూసేసరికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి టైమింగ్స్ ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 100 rupees టికెట్ అనమాట. ఎవరికైనా 3 years లోపు ఉన్న పిల్లలందరికీ కూడా ఫ్రీ. 3 above ఉన్న పిల్లలందరికీ, పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరు వచ్చినా కూడా 100 rupees అనమాట. సో టైమింగ్స్ మాత్రం ఈవినింగే ఉంటుందండి, మార్నింగ్ అవర్స్ ఉండదు. ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు అయితే ఇక్కడ మనం విజిట్ చేయొచ్చు అనమాట. సో లోపల ఎలా ఉంది, ఎగ్జిబిషన్ లోపల ఏమేమి అమ్ముతున్నారు, మనం ఏం కొనుక్కోవచ్చు, ఎలా ఎంజాయ్ చేయొచ్చు, అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పటివరకు ఎవరైనా లండన్ బ్రిడ్జ్ చూడలేదు అని అనుకుంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అంటే ఈ ఆపర్చునిటీ ఉంది, చూస్తున్నారు. బట్ ఇంకా వేరే వేరే ప్లేసెస్లో ఉండే వాళ్ళకి అవైలబుల్గా ఉండదు. సో లండన్ బ్రిడ్జ్ చూడాలి అంటే లండన్కే వెళ్ళాల్సిన పని లేదనమాట. సో మనం ఇట్లా వీడియోస్ ద్వారా కూడా చూడొచ్చు. సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో ఈ వీకెండ్ మీరు కనుక ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ఈ ప్లేస్ని విజిట్ చేయండి. సో ఇంకా ఇప్పుడు నేనైతే ఎంటర్ అవుతున్నాను అనమాట లోపలికి. టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ టికెట్ తీసుకునే అతను ఉంటాడు, అతనికి టికెట్ ఇచ్చిన తర్వాత మనం ఇట్లా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇంకా ఇక్కడ నుంచి మన లండన్ బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అనమాట. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి, మామూలుగా కాదు. సో లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ చిన్నప్పుడు రైమ్స్ వినే ఉంటారు కదా. సో లండన్ బ్రిడ్జ్ అనగానే ప్రతి ఒక్కరికి ఫస్ట్ గుర్తొచ్చే రైమ్ అదా అనమాట. సో కంప్లీట్ సెటప్ అయితే చాలా బాగుందండి. ఇది మంచిగా ఏమంటారు చెక్కలు అవి ఇవి చేసి మొత్తానికైతే ఆ లుక్ తీసుకురావడానికి అయితే ట్రై చేశారు. నిజంగా చాలా బాగా సెటప్ చేశారనమాట. ఈవినింగ్స్ అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే కొంచెం చీకటి పడిన తర్వాత లైట్స్ అన్నీ వేస్తారు కదా, సో ఆ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది అనమాట.
సో నేనేంటంటే ఇప్పుడు వర్షాకాలం వర్షాలు ఫుల్గా పడుతున్నాయి. సో ఆల్రెడీ క్లౌడీగా ఉంది, ఇంకెక్కడ వర్షం వచ్చేస్తుందో అని చెప్పేసి ఎర్లీగా అయితే వచ్చేసినాం అనమాట. ఎర్లీగా వచ్చేసి ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్న ఉద్దేశంతో మేమైతే 5:30, 6 ఆ టైంలోనే వచ్చేసినాం అనమాట. ఇంకేంటంటే ఆ టైంలో వస్తే పబ్లిక్ కూడా ఎక్కువగా ఉండరు కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలాంటివి తీసుకోవడానికి కొంచెం మనకి ప్లేస్ ఉంటుందన్నమాట. 7:30 తర్వాత అనుకోండి, అప్పుడప్పుడే జనాలందరూ వచ్చేస్తూ ఉంటారు కాబట్టి బాగా క్రౌడీగా ఉంటుంది. పిక్స్ తీసుకోవాలన్నా వీడియోస్ తీసుకోవాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో అందుకని మేమైతే కొంచెం ఎర్లీగానే వచ్చేసినాము. సో 5:30, 6 టైంకి కూడా అప్పటికి స్టార్ట్ అయిపోయారనమాట పబ్లిక్ రావడము. సో జనాలు అయితే వస్తూ ఉన్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. సో మొత్తానికైతే మనం లోపలికి వచ్చేసిన తర్వాత ఇట్లా ఉంది. సో ఏమంటారు, బ్రిడ్జ్ నుంచి కిందికి రాగానే మనకి లోపల కూడా మొత్తం లండన్ రోడ్ సెటప్ అయితే ఉందన్నమాట. కొంచెం దూరం వరకు ఇదే సెటప్. కాసేపు మనం అక్కడ అన్నీ మర్చిపోయి ఉంటే నిజంగానే లండన్కి వచ్చామా అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఆ చుట్టూ ఉన్న ఏమంటారు ఆ సీనరీస్ కానీ డెకరేషన్ కానీ అవన్నీ కూడా మంచిగా కంప్లీట్గా అక్కడి రోడ్స్ లాగా స్ట్రీట్ సైడ్స్ ఎట్లా ఉంటుందో అట్లా పెద్ద పెద్ద సీనరీస్తో అట్లా అయితే సెటప్ చేశారనమాట. సో చూస్తున్నారు కదా, అసలు ఇట్లా కాకుండా ఫస్ట్ టైం మనం లోపలికి ఎంటర్ అవ్వగానే చూడగానే వావ్ అనిపించేస్తుంది అనమాట. అంత బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పబ్లిక్ టెలిఫోన్ బూత్ అనమాట. సో అక్కడ ఇట్లాంటి బూత్లు ఇప్పటికీ ఉంటాయి కదా, మామూలుగా మనము కార్టూన్స్లలో వాటిలలో చూస్తూ ఉంటాము. పిల్లలైతే ఇది చూడగానే డోరేమోన్ని గుర్తు చేసుకున్నారనమాట ఒక్కసారిగా. సో ఈ టెలిఫోన్ బూత్లోకి వెళ్ళిపోయి ఇంకా నేను నిజంగానే అది రౌండ్గా తిరుగుతుందేమో అని చెప్పేసి తిప్పుతా ఉన్నా అనమాట. కానీ చాలా హార్డ్గా ఉంది, గట్టిగా ఉంది. సరే అని చెప్పేసి అట్లా తిప్పి ఏదో పెద్ద నిజంగానే ఫోన్ మాట్లాడుతున్నట్టయితే బిల్డప్ ఇచ్చిన. అప్పుడే లోపలికి ఎంటర్ అయిన వాళ్ళు నన్ను అట్లనే చూస్తున్నారనమాట. నాకు అర్థం కాలేదు ఎందుకు వీళ్ళు చూస్తున్నారు అంటే ఆ ఫోన్ నిజంగానే పనిచేస్తుందేమో అని అనుకున్నారేమో అనేసి నాకు అనిపించింది. బట్ అది జస్ట్ పోస్ట్ కోసం అట్లా పెట్టిండ్రు అనమాట. అది ఉత్తి బాక్స్, అది దానికి ఎలాంటి కనెక్షన్ లేదు. సో ఇంకా మొత్తానికైతే వాళ్ళు వీళ్ళు చూస్తున్నారని చెప్పేసి ఇంకా నేను ఫోన్ మాట్లాడడం చూసి అది నిజంగా పనిచేస్తుందా అన్నట్టుగా చూసిండ్రు అనమాట ఒక్కసారిగా. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ మొత్తం కూడా స్నో వరల్డ్ లాగా ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఈ లుక్ ఎట్లా వచ్చింది అని అంటే అక్కడక్కడ ఆర్టిఫిషియల్ ట్రీస్ ఉన్నాయి కదా, ఆ ట్రీస్ అన్నీ కూడా కంప్లీట్ వైట్ కలర్లో ఉన్నాయి. అండ్ ఆ లైటింగ్ కూడా వైటిష్ కలర్లో ఉండే లైటింగ్ అరేంజ్ చేశారు. అండ్ ఈ చుట్టూ కూడా మనకి ఎటు కార్నర్స్ ఎటు చూసినా కూడా కంప్లీట్గా స్నో ఏరియాకి వెళ్తే ఎలా ఉంటుందో అట్లాంటి పెద్ద పెద్ద సీనరీస్ ఉన్నాయన్నమాట. సో మనము ఫొటోస్ తీసుకోవాలి అని అనుకుంటే జస్ట్ పక్కన దానికి దగ్గరగా ఉండి జూమ్లో కనుక మనం పిక్స్ తీసుకుంటే నిజంగా ఆ ప్లేస్కి వెళ్ళి ఫొటోస్ తీసుకున్నారా అన్న లుక్ అయితే వస్తుందన్నమాట. మొత్తానికి అట్లా సెటప్ చేశారు. ఈ స్నో వరల్డ్ అదంతా కూడా చాలా మంచిగా ఉండనమాట. సో ఒకసారి చూసి రెండోసారి చూసే వాళ్ళకి అంత ఎగ్జైట్మెంట్గా అనిపించదు. ఫస్ట్ టైం అప్పుడే చూస్తున్నాము అని అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఇంకా మనకి ఇక్కడ వీడియోలో చూసేదానికంటే కూడా డైరెక్ట్ చూస్తే ఇంకా మంచిగా ఉందన్నమాట. వావ్ అనేలాగా అయితే ఉంది. ఆ సెటప్ మెయిన్గా నాకు నచ్చింది అయితే ఆ ఒక్క సెటప్ మాత్రమే. సో ఇంకా దాంట్లో నుంచి కొంచెం లోపలికి రాగానే మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. దీంట్లో వచ్చేసి పెద్దగా కొనుక్కోవడానికి అయితే ఏమీ లేదండి, ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే చిన్న చిన్నవి ఇట్లా పెన్నులు కానీ డిఫరెంట్గా ఆట బొమ్మలు అలాంటి వస్తువులు కొంచెం వెరైటీస్ అయితే ఉన్నాయి. పిల్లల బర్త్డేస్ అయినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇవ్వడానికి అట్లా ఏమైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇది ఈచ్ వన్ 20 రూపీస్ 30 రూపీస్ అట్లా ఆ రేంజెస్లోనే ఉన్నాయన్నమాట. చాలా వెరైటీ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పెన్నులు, పెన్సిల్స్, పిల్లలకి యూస్ఫుల్ ఐటమ్స్ అనమాట. స్కూల్కి వెళ్ళి రాసుకోవాలి అని అనుకునే పిల్లకి రెగ్యులర్గా మనం ఇచ్చే పెన్సిల్స్, పెన్నులు కాకుండా కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి అని అనుకుంటే ఇట్లాంటివి తీసుకోవచ్చు అనమాట. ఇందాక అనుకున్నట్టుగా బర్త్డే పార్టీస్ అలాంటివి ఉన్నప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ లాంటి వాటికి కావాలనుకుంటే అట్లా బల్క్లో తీసుకుంటే వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. అట్లాంటి వాటికి బాగున్నాయి.
అండ్ పెద్దగా మనం పెద్దవాళ్ళు చేసుకునే షాపింగ్కి అయితే ఏమీ లేవండి ఇక్కడ కొనుక్కోవడానికి. సో ఇవన్నీ కూడా రబ్బర్ బ్యాండ్స్, తర్వాత ఇట్లా బొట్లు, చిన్న చిన్న ఇయర్ రింగ్స్, క్లిప్స్, ప్లక్కర్స్ అలాంటివన్నీ 10 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ అలాంటి ప్రైజెస్లో అయితే ఉన్నాయన్నమాట. కానీ ఫ్యాన్సీగా అంటే కొంచెం వెస్ట్రన్ లుక్ క్రియేట్ చేసే వాళ్ళకి వెస్ట్రన్ డ్రెస్సెస్ పైకి యూజ్ అయ్యేటటువంటి చిన్న చిన్న స్టడ్స్ అలాంటివి కూడా చాలా బాగున్నాయి. హెయిర్ బ్యాండ్స్ కానీ, తర్వాత బుట్టాలు కూడా, జుమ్కాలు అలాంటివి వెరైటీస్ చాలా ఉన్నాయన్నమాట. మనము సీరియల్స్లలో, మూవీస్లో అవి వాళ్ళు పెట్టుకునేవి చూస్తుంటాం కదా. సో అలాంటి స్టైల్లో కూడా హెవీగా ఉన్నాయి, బట్ లైట్ వెయిట్లో ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే నాకు నచ్చింది. సో స్పెషల్గా ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి. ఎవరైనా కావాలనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు అనమాట ఈ ప్లేస్లో. ఇవి తప్ప అండ్ ఇందాక స్టార్టింగ్లో చూపించిన పెన్సిల్స్, పెన్నులు తప్ప ఇంకా మిగతావి ఏవి కొనేంత బాగున్నాయి అని నాకు అనిపించలేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. సో నాకు అనిపించింది, నేను మీతో షేర్ చేస్తున్నా అంతే. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా అవి తలకి పెట్టుకుంటున్నారు, ఈ మధ్య బాగా ట్రెండ్ అయిపోయింది. అవి కూడా జస్ట్ 50 రూపీసే అంట. డిఫరెంట్గా ఉన్నాయి అండ్ చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి పిల్లలకి చిన్నగా అట్లా క్లిప్స్ అలాంటివి పెట్టుకోవాలి అనుకుంటే అట్లాంటివి కూడా. అండ్ ఈ ప్లక్కర్స్ వచ్చేసి ఇది నాకు చాలా నచ్చింది, క్యూట్గా భలే ఉంది, వైట్ పర్ల్స్తో మంచిగా ఉన్నాయన్నమాట. సో ఇవి కూడా జస్ట్ 50 రూపీస్ అనుకుంటా, 50 80 రూపీసో చెప్పారు. ఇవి ఒకటి నచ్చినాయి, ఇవి కూడా బాగున్నాయి అన్నమాట. సో ఇంకా బ్యాంగిల్స్, ఆక్సిడైజ్ జ్యువెలరీ అలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. డిఫరెంట్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో బ్యాంగిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా ఇవి నచ్చుతాయి. సో ఇవి ఆక్సిడైజ్ జ్యువెలరీ మనకి ఏ డ్రెస్సెస్ పైనకైనా సెట్ అయిపోతాయి అన్నట్టుగా, ఇంకా పిల్లలకి యూజ్ అవుతుంది అన్నట్టుగా అవి చూస్తున్నాను. అండ్ టాయ్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. మామూలుగా ఎగ్జిబిషన్ అంటేనే గేమ్స్, టాయ్స్ ఇవే కదా. సో ఇంకా ఇట్లాంటి గన్స్, టాయ్స్ లేని ఎగ్జిబిషన్స్ అయితే ఎక్కడ ఉండవు. సో ఇక్కడ కూడా ఏదో 1-2 షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. మరి ఎక్కువ స్టాల్స్ అయితే లేవు మనకి ఎగ్జిబిషన్ లోపల, చాలా తక్కువ స్టాల్సే ఉన్నాయి. కాకపోతే అది మెయిన్ సెటప్ కోసము ఇక్కడ విజిట్ చేసే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారనమాట. అందులో మేము ఒకటి. సో నేనైతే ఇక్కడ ఇలాంటి షాపింగ్ చేయట్లేదు. సో జస్ట్ మీ అందరికీ చూపిద్దాము అన్నట్టుగా కంప్లీట్గా అయితే నేను అట్లా కవర్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్. సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా 350 నుంచి 600 వరకు ఆ ప్రైజెస్లో ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ లేవు, తక్కువ కూడా లేవు. సో స్టార్టింగ్ అయితే 350 నుంచి అయితే ఉన్నాయన్నమాట. సో డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇవి మనం రెగ్యులర్గా ఏ ఎగ్జిబిషన్లోకి వెళ్ళినా, బయట స్ట్రీట్ షాపింగ్కి వెళ్ళినా కూడా బయట ఇవే కనిపిస్తున్నాయి. కొత్తగా స్పెషల్గా అయితే ఏం అనిపించలేదు. సో ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఇట్లా ఉన్నాయి. నాకు ఇది ఒకటి నచ్చింది, కొంచెం వెరైటీగా అనిపించింది. సో తీసుకుందాము అన్నట్టుగా అయితే చూసిన, బట్ 350 చెప్పారనమాట. ఆ పైనవి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది కూడా 350 అంట. సో వాళ్ళు 300 వరకు ఇస్తాము తీసుకోండి అని అన్నారు. మళ్ళీ ఎందుకో నాకు తీసుకోవాలి అనిపించలేదు, తీసుకోలేదన్నమాట. కాకపోతే కొంచెం వెరైటీగా ఉంది డిజైన్, అవన్నీ కూడా చిన్న బటన్స్తో చేశారనమాట. అందుకని చెప్పేసి అట్లా చూపించా. పిల్లలకి అయితే బాగా సెట్ అవుతాయండి. వాళ్ళు జీన్స్ పైన కానీ, ఫ్రాక్స్ పైన కానీ, చాక్లెట్స్, గర్గుల్స్ అట్లాంటివి పెట్టుకొని అట్లా వాళ్ళ బ్యాగ్ వాళ్ళకి ఇచ్చేయాలి అని అనుకుంటే అట్లా తీసుకోవచ్చు అనమాట. పిల్లలకి అయితే బాగుంటుంది. అండ్ క్లాతింగ్ ఏరియాకి వచ్చేస్తే ఇక్కడ బట్టలు కూడా కొనేంత మంచిగా ఉన్నాయి అని నాకు అనిపించలేదు. సో ప్రైజెస్ అయితే 500, 250 టీ షర్ట్స్, తర్వాత నైట్ సూట్స్ అట్లాంటివి అయితే ఉన్నాయన్నమాట. సో మీకు ఒక ఐడియా రావడం కోసం అని చెప్పేసి నాకు మంచిగా అనిపించినవి మాత్రమే చూపిస్తున్నా. మరీ అంత సూపర్గా అయితే లేవండి డ్రెస్సెస్ అలాంటివి అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి అగరబత్తీలు, ఇంట్లో మంచి స్మెల్ రావడం కోసం మనం ఇళ్ళల్లో పెట్టుకుంటాం కదా, ధూప్ స్టిక్స్ అలాంటివి. సో అది నేను యాక్చువల్గా ఈ షాప్ ముందు నుంచి వెళ్ళిపోయినా అనమాట. స్మెల్ కొంచెం మంచిగా అనిపించింది, అందుకే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసి చూస్తున్నాను ఏం ఫ్లేవర్స్ ఉన్నాయి, ఇంత మంచిగా స్మెల్ వచ్చింది అని చెప్పేసి. సో ఆ ధూప్ స్టిక్స్ అన్నీ కూడా మనకు కావాల్సిన ఫ్లేవర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్ వచ్చేసి 50 రూపీస్ అంట. సో ఇదేమో ధూప్ స్టిక్స్ పెట్టుకుని అంటించిన తర్వాత పెట్టుకుంటే ఆ హోల్స్ నుంచి మనకి అదే ఉంటుంది కదా, స్మోక్ అంతా కూడా బయటకు వస్తుంది అనమాట. అది వచ్చేసి 150 చెప్పాడు. సో
ఇంకా అవి చూసిన తర్వాత ఇంకా వస్తూ ఉంటే మిడిల్‌లో మనకి ఇది కనిపించిందనమాట. స్పైరల్ పొటాటో ఇప్పుడు చాలా ట్రెండ్ అయింది గదా! స్ట్రీట్ షాపింగ్‌కెళ్ళినా బయట ఎక్కడ చూసినా గూడా ఏమంటారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లలో ఎక్కడైనా గూడా ఈ రెసిపీ అయితే చాలా ట్రెండ్‌లో ఉంది. అండ్ నేను గూడా ఇంట్లో ట్రై చేసిన. కానీ వీళ్ళంత ఫైన్‌గా పొటాటో కట్ చేయడం రాలేదు. సో, దానికి సెపరేట్ మిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచిగా సన్నగా స్పైరల్ చేసి మనకి ఇట్లా ఫ్రై చేసి ఇచ్చేస్తారనమాట. సో, పిల్లలు బయటకొస్తే అంతే కదా! ఖాళీగా ఏం తిరుగుతామని చెప్పేసి నోట్లో ఒకటి తింటూ అలా తిరుగుతున్నారనమాట. అండ్ ఇక్కడ చిన్న స్టీల్ షాపు అంటే చైనా బజార్ లాగా పెట్టారనమాట. ఈ జాలి గిన్నెలు ఉన్నాయి కదా! అవి వచ్చేసి 280, 380 ఆ ప్రైజెస్‌లో ఉన్నాయి. మనం ఏమైనా డీప్ ఫ్రై ఐటమ్స్ అట్లాంటివి చేసినప్పుడు వాటిలలో వేసుకోవడానికి బాగుంటుంది, మంచిగా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫ్యాన్ క్లీన్ చేసుకునేదండి. చాలా యూస్ఫుల్ అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన ఐటమ్ అనమాట. ఒక్కసారి మంచిగా క్లాత్ పెట్టేసి ఫ్యాన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి మనము జస్ట్ ఈ ఏమంటారు అది ఉంది కదా, దాంతో మొత్తం క్లీన్ చేసేసుకుంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఫ్యాన్స్ క్లీన్గా ఉంటాయండి. మళ్ళీ దుమ్ము అనేది పట్టదు. సో, ఆల్రెడీ నేను ఇంట్లో యూస్ చేస్తున్నా, అందుకే అక్కడ ఏం కొనుక్కోలేదన్నమాట. 250 చెప్పాడు, 200కి ఇస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. అండ్ ఫైనల్గా ఇంకా వచ్చేసే టైంలో ఈవిడ నన్ను బలవంతంగా నిల్చోబెట్టి మీ హ్యాండ్ ఇవ్వండి నేను మీకు రిజల్ట్ చూపిస్తా అని చెప్పేసి హ్యాండ్ తీసుకొని చేతికైతే ఏదో లిక్విడ్ క్రీమ్ అవన్నీ పూస్తుంది అనమాట. సో, ట్యాన్ రిమూవల్ క్రీమ్ అని చెప్పేసి నా హ్యాండ్కి పెట్టేసి ఇంకా డిఫరెన్స్ చూడండి, ఇది ఎంత తెల్లగా అయింది, అది ఎంత నల్లగా ఉంది అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. అమ్మ నీకు దండం పెడతా, నేను ఇలాంటివి కొనను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు, నేను అస్సలు నమ్మను, నాకు వద్దు అని డైరెక్ట్ చెప్పిన. తీసుకోండి ట్రై చేయండి తెలుస్తుంది కదా అని చెప్పేసి అంటుంది. అయినా నాకు వద్దు అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నా. అండ్ ఇది వచ్చేసి మసాజర్ అంట, కేబుల్ కూడా ఇస్తున్నారు, ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. సో, అది వచ్చేసి 350. ఇదేమో మన జా లైన్ షార్ప్ చేసుకోవడానికి ఈ మధ్య బాగా ట్రెండ్లో ఉంది కదా. సో, యాక్చువల్గా నేను ఇది ఎప్పుడు యూజ్ చేయలేదు. సరే చూద్దాము, ట్రై చేద్దాం అని చెప్పేసి అట్లా చేస్తున్నా. మంచిగా రోల్ అవుతుంది అనమాట. కాసేపు మంచిగా అనిపించింది. కాకపోతే ఇది డైరెక్షన్ ఏంటంటే చిన్న దగ్గర నుంచి ఇట్లా జా లైన్ బ్యాక్ సైడ్కి అప్వర్డ్ డైరెక్షన్లో మనము చేయాలన్నమాట. బట్ నేను ఏదో ట్రై చేస్తున్నా అని చెప్పేసి ఉల్టా చేసిన అంతే. ఇంకా అక్కడి వరకు అదంతా అయిపోయింది. అంటే ఇంకొంచెం ముందుకు రాగానే ఇదంతా కూడా గేమ్ జోన్ అండ్ ఫుడ్ జోన్ అనమాట. సో, ఇంకా ఇక్కడ ఫుడ్ తినేవాళ్ళు ఫుడ్ తినొచ్చు. ఫుడ్లో కూడా ఇక్కడ ఏమంటారు భటూరే, తర్వాత చోలే సమోసా ఇలాంటివి కొంచెం వెరైటీ ఆఫ్ ఫుడ్ అయితే అక్కడ ఉంది. సో, తినేవాళ్ళు తింటున్నారు. అండ్ ఇక్కడ గేమ్స్కి వచ్చేసరికి పిల్లలకైతే ఈ గేమ్స్ అయితే చాలా ఇష్టపడతారండి. బట్ నేనైతే వాటిని అస్సలు సజెస్ట్ చేయనండి. ఎందుకంటే మనం చాలా న్యూస్లలో కానీ బయట వేరే వేరే ఎగ్జిబిషన్లలో ఇట్లాంటి వాటి వల్ల యాక్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే చైన్స్ ఊడిపోవడము, ఎగిరిపోయి కింద పడిపోవడము, సో ప్రాణాలతో చెలగాటం అనమాట ఇలాంటి గేమ్స్ ఆడడము. సో, నేను నా పిల్లల్ని ఆడిపించను, వేరే వాళ్ళు ఎక్కుతా అన్నా వద్దు అనే చెప్తానమాట. సో, ఇంకా కానీ అందరూ అర్థం చేసుకోరు కదండి. కొంతమందికి వాడితేనే ఎగ్జైట్మెంట్, ఆనందం, హ్యాపీనెస్ వస్తుంది అనమాట. సో, అలాంటి వాళ్ళని మనము కాదు అని అయితే అనలేము. బట్ నేనైతే మా పిల్లల్ని అస్సలు ఎక్కించనండి ఇలాంటి వాటిపైన మాత్రము. సో, జెయింట్ వీల్ అని చెప్పేసి అది తిరుగుతూ ఉంటుంది. అది పైకి వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగి హ్యాండ్ స్లిప్ అయ్యి, సో ఎందుకో నాకు రిస్కీ గేమ్స్ అనిపిస్తాయి అనమాట. అందుకే నేనైతే పిల్లల్ని అస్సలు ఎంకరేజ్ చేయను. వాళ్ళు ఆడుతా అన్నా నేను ఆడించను అనమాట. సో, ఇంకా జస్ట్ అది అట్లా మూవ్ అవుతూ ఉంటే దూరంగా నిల్చొని చూస్తున్నాము అంతే. ఎట్లాంటి గేమ్స్ కూడా మేము ఆడుకోలేదు. స్మైలీ అయితే ఇది ఎక్కుతా అనేసి అనింది. అది చూడ్డానికి ఏదో చిన్నగా బోటు లైట్గా తిరుగుతుంది అని అనుకుంటుంది. బట్ అందులో ఎక్కిన తర్వాత తెలుస్తుంది అది అలా పైకి వెళ్ళి ఉల్టా తిరుగుతూ ఉంటే కళ్ళు తిరిగి కింద పడిపోవడం ఇట్లాంటివి ఉంటాయి బెట, వద్దు అని చెప్పేసి ఇంకా సంజాయించిన అనమాట. సో, దీని ఆపోజిట్గాలోనే మస్కటీ ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది. సో, ఐస్ క్రీమ్ తినేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోతాం అనమాట. సో, ఇంకా మేము బయటికి వచ్చేసరికి బయట వ్యూ అంతా ఇలా ఉంది. సో, ఫుల్ లైట్స్ వేసేసిండ్రు అనమాట. 8:30 ఆ టైం అట్లా అవుతుంది. సో, ఇంకా చీకటి అయ్యేసరికి ఆ కంప్లీట్ చీకట్లో ఇది లైట్స్తో తలతల మెరిసిపోతుంది అంతే ఇంకా. సో, ఇప్పుడు దానికి కలొచ్చిందనమాట. లండన్ బ్రిడ్జ్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి. సో, ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే దీంట్లో ఎగ్జిబిషన్కి వస్తే మాత్రం లోపల కొనుక్కొని షాపింగ్ చేయాల్సినంత విషయం అయితే దీంట్లో ఏం లేదు. జస్ట్ సెటప్
సెటప్ కోసం మాత్రమే ఇక్కడికి విజిట్ చేయొచ్చు అనమాట. ఒకసారి అలా వచ్చేసి ఆ సెటప్ చూసి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే లోపల ఆడుకోవచ్చు, ఫుడ్ తినే వాళ్ళు ఉంటే ఎంజాయ్ చేయొచ్చు, అంతే అనమాట. సో ఇదండి హైదరాబాద్లో సెటప్ చేసినటువంటి లండన్ బ్రిడ్జ్ విశేషాలు. సో మేమైతే ఇట్లా ఎంజాయ్ చేసేసినాము, జస్ట్ చూసినాము, ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. దాంట్లో ఉన్న విషయం ఏంటి అనేది షార్ట్కట్లో మీతో షేర్ చేసుకున్నా. ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ స్టే సేఫ్, స్టే హెల్దీ, బాయ్.